Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, evaluate integral x into root of 1 plus x minus x square dx. ఓకే, సో ఈ మోడల్ ఉన్న చూడండి, అంటే ఇంటెగ్రల్ px ప్లస్ q ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఈ మోడల్ ఉన్న, లేకుంటే ఇంటెగ్రల్ px ప్లస్ q డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఈ మోడల్ ఉన్న ఇంటెగ్రల్ px ప్లస్ q డివైడెడ్ బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఈ మోడల్ ఉన్న ఈ మూడిటికి ఒకటే వర్కింగ్ రూల్ ఏంటంటే, ఇక్కడ px ప్లస్ q ఆ వాల్యూని కనుక్కోవాలి. మనం px ప్లస్ q ఆ వాల్యూని కనుక్కోవాలంటే a ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b అన్నమాట. ఏబి వాల్యూస్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి, మళ్ళీ మనం ఈ px ప్లస్ q బదులు ఇదంతా సబ్స్టిట్యూట్ చేసి పక్కన ఇదంతా ఉంటుంది, ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఫైనల్గా మన ఆన్సర్ వస్తుంది. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి. లెట్ x ఈజ్ ఈక్వల్ టు, అంటే px ప్లస్ q లేదు ఇక్కడ, కాన్స్టెంట్ అనమాట q అనేది, కాబట్టి దాన్ని అలానే రాసేయాలి. సో a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఓకే, మళ్ళీ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x ప్లస్ బి అలానే రాస్తున్నా. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబి వాల్యూస్ని కనుక్కోవాలి. మరి ఎలా కనుక్కోవాలి అంటే, వాటి కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసుకుంటాం. అంటే లెఫ్ట్ సైడ్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది, మరి రైట్ సైడ్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏదో కంపేర్ చేసుకొని ఒక ఈక్వేషన్ వస్తుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని. అట్లనే కాన్స్టెంట్స్ని కంపేర్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏబి వాల్యూస్ వస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. comparing the x coefficients on both sides. మరి x కోఎఫిషియంట్ రైట్ సైడ్ లో చూద్దాం. a ఇంటూ మైనస్ 2x, ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ 2a అనమాట. సో మైనస్ 2a. అలానే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి అది కాన్స్టెంట్ అనమాట b అనేది. మరి లెఫ్ట్ సైడ్లో ఎక్స్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు -1/2 అనమాట. ఓకే, ఇదే విధంగా మనం కాన్స్టెంట్స్ని కంపేర్ చేద్దాం బోత్ సైడ్స్. కంపేరింగ్ ది కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తున్నా. మరి రైట్ సైడ్లో చూడండి, ఏ ఇంటూ 1 ఏ, నెక్స్ట్ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, లెఫ్ట్ సైడ్లో ఏంటి కాన్స్టెంట్ ఏం లేదు, దట్ బికమ్ 0. ఓకే, సో ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. -1/2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ b is equal to -1/2 transposing to RHS, that becomes +1/2. ఓకే, ఇప్పుడు ఈ ఏబి వాల్యూస్ని ఇందులో మనం 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం.
substituting capital A and B values in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చెప్పండి. 1 implies x is equal to a into a అంటే ఎంత -1/2 ఇంటూ పక్కన 1 minus 2x ప్లస్ b అంటే 1/2 అన్నమాట. ఎస్, ఓకే. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటెగ్రల్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇదంతా ఉంది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. -1/2 ఇంటూ 1 minus 2x ప్లస్ 1/2 ఇదంతా ఎక్స్ వాల్యూ. పక్కన ఏముంది ఇంకా రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ టర్మ్ దీంతో మల్టిప్లై చేయండి, మళ్ళీ సెకండ్ టర్మ్ 1/2ని దాంతో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటెగ్రల్ ఇక్కడ 1 minus 2x ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ రాస్తున్నాం. ఓకేనా? కాబట్టి దీని అంతటిని దీంతో నెక్స్ట్ 1/2 ఇంటిగ్రేషన్ అనేది రెండింటికి వస్తుంది. సో 1/2 ఇంటూ ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పక్కనే డిఎక్స్ రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు దీని అంతటిని I1 అనుకుంటాను, దీని అంతటిని I2. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. మన ప్రాబ్లం ఏంటో రాస్తున్నా. x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ I1. I1 అంటే ఇదంతా అనుకున్నాను, ఇదంతా తీసుకుంటా, ఇంటిగ్రేషన్ చేస్తా, దానికి నంబర్ 3 ఇస్తా. అట్లనే I2 తీసుకుంటా, ఇంటిగ్రేషన్ చేస్తాను, నంబర్ 4 వస్తుంది. సో I1 I2ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను, అప్పుడు మన ఆన్సర్ వస్తుంది. ఓకే, మరి చూద్దాం I1 ఎట్లా కనుక్కోవాలి అనేది. సో I1 ఈజ్ ఈక్వల్ టు టేక్ I1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మొత్తం ఆ వాల్యూ అంతా తీసుకోండి. సో -1/2 ఇంటెగ్రల్ 1 minus 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పక్కనే డిఎక్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఫార్ములా లాగా కనిపిస్తుంది చూడండి అది. సో రూట్ ఎక్స్ని ఏం రాయొచ్చు అంటే x⁻1/2 రాయొచ్చు. అదేవిధంగా ఇది రూట్ ఎక్స్ లాగా ఉంది, అప్పుడు x⁻1/2 రాయొచ్చు. అది రాస్తున్నాం ఫస్ట్. సో I1 ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటెగ్రల్ 1 minus 2x 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 డిఎక్స్. మరి ఏ ఫార్ములా లాగా ఉంది అనేది ఒక్కసారి ఇక్కడ రఫ్లో చెప్తాను, చూద్దాం. సో ఇది ఏ ఫార్ములా లాగా ఉంది అంటే ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్ లాగా ఉంది. అంటే ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దీని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ రావాలి. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, 1 యొక్క డిఫరెన్షియేషన్ 0, ఇక్కడ ఏం లేదంటే +0 ఉన్నట్లు. ఓకే, మరి ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 ఉంది, అట్లనే -x² డిఫరెన్షియేషన్ -2x ఉంది. కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే పక్కన ఉంది, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n అంటే 1/2. సో ఇలా ఉందా? ఇలా ఉన్నప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1/n+1 అనే ఫార్ములాని ఉపయోగించవచ్చు. ఓకే, నౌ దట్ ఈస్ I1 ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇంకా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉపయోగిస్తున్నాం, మళ్ళీ నాట్ టు రైట్ ఇంటెగ్రల్ సింబల్. ఓకే, కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్
n అంటే 1/2 ప్లస్ 1 డివైడెడ్ బై 1/2 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ 1/2 మల్టిప్లైర్లో ఉంది. ఓకేనా, ఇక్కడ ఎల్సిఎం 2 అనమాట. 1 ప్లస్ 2 3/2, 1/2 ప్లస్ 1 అంటే అంతే కదా. సో I1 దట్ ఈస్ ఈక్వల్ టు -1/2 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అనమాట. ఎందుకు ఎల్సిఎం 2 1 ప్లస్ 2 3/2 డివైడెడ్ బై 3/2. ఓకేనా, సో దట్ ఈస్ I1 ఈజ్ ఈక్వల్ టు -1/2 రాసి ఈ 3/2 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుద్ది. ఏమవుతుంది అప్పుడు 2/3 అవుతుంది. 2 క్యాన్సిల్ అనమాట. ఇంకేం మిగులుతుంది 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో ఫైనలీ I1 ఈజ్ ఈక్వల్ టు -1/3 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 దట్ ఈస్ టేకింగ్ యాజ్ 3 అనమాట. ఓకేనా, ఇప్పుడు I1 ఇక్కడ నోట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మనం I2 వాల్యూని కనుక్కుందాం. I2ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, I1 ప్లస్ I2ని మనం నంబర్ 2 అనుకుంటాం, ఇది నంబర్ 3. ఓకేనా, సరే. ఓకే, మరి నెక్స్ట్ I2 టేక్ I2 వాల్యూ తీసుకుంటున్నా. సో 1/2 ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, మరి చూద్దాం. సో ఈ మోడల్ ఆల్రెడీ చేసాము, ఒక 2 ప్రాబ్లమ్స్ అట్లా. ఓకే, ఫస్ట్ దీన్ని పాలినామియల్ ఈక్వేషన్ లాగా వచ్చేటట్లు చేస్తాం. సో ఫస్ట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనమాట. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా రాస్తాను, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. రీఅరేంజ్ ద టర్మ్స్, అంతే రీఅరేంజ్ చేస్తున్నా. ఫస్ట్ ఇది రాస్తాను, మళ్ళీ ఎక్స్ మళ్ళీ 1. సో నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఉంది కదా, కాబట్టి మైనస్ ఉండకూడదు, అంటే మైనస్ని కామన్ తీయండి. సో మైనస్ని కామన్ తీస్తే ఇంకా మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. సో పక్కన డిఎక్స్ అనమాట. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకో, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ 1. ఓకేనా, సో దట్ ఈస్ I2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్. ఇప్పుడు మైనస్ అవుట్ సైడ్ రాయకూడదు. ఓకేనా, సో ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం నెక్స్ట్ చివర్లో ఒక అరేంజ్మెంట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంటే దాన్ని ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసి చేస్తా. ఓకే, ఈ మైనస్ చివరి వరకు రాస్తూనే ఉండాలి. మరి నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంకా దీన్ని అంతటిని నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చేలాగా చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. అట్లా నేను ప్లస్ ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎక్స్ అనమాట. ఏ అంటే ఎక్స్ అని, ఇక్కడ 2 ఉందా మీకు, 2ab ఓన్లీ ఏ ఉంది కాబట్టి మీకు 2 కావాలి. 2 కావాలంటే 2తో మల్టిప్లై చేసుకోండి, డివైడ్ చేసుకోండి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ అలానే రాసి ఏ స్క్వేర్ మైనస్ 2ab, నాకు 2 కావాలి కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా అనమాట. మళ్ళీ 2 క్యాన్సిల్. ఓకేనా, ఇప్పుడు 2 ఇది. ఇంకా ఏ అంటే ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ అక్కడ నోట్ చేసాం, ఏ అంటే ఇదే అనమాట. ఇంకా బి అంటే 1/2. ఓకేనా, సరే. ఇప్పుడు నీకేం కావాలి, 2ab వచ్చింది అంటే బి స్క్వేర్ కావాలా, అంటే 1/2 బి అంటే. ఓకేనా, బి అంటే 1/2. సో 1/2 కావాలి, 1/2 హోల్ స్క్వేర్ కావాలి మనకి బి స్క్వేర్ అంటే. అంటే 1/2 స్క్వేర్ని యాడ్ చేస్తున్నా, సబ్ట్రాక్షన్ చేస్తున్నా, మళ్ళీ 2 క్యాన్సిల్. ఓకేనా, కాబట్టి ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చివరిలో -1 అలానే రాస్తున్నాను, -1 పక్కన డిఎక్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ వరకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ అంటే ఎక్స్, బి అంటే 1/2 అనమాట. సో I2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఏ అంటే ఎక్స్, బి అంటే 1/2, ఏ మైనస్ బి
హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా? సరే ఇక్కడి వరకు రాసి ఇప్పుడు మైనస్ ఆఫ్ ఉంది. దీన్ని ఏ బై బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ 4 అనమాట. -1 అట్లనే రాశాను. ఓకేనా? పక్కన dx. ఓకేనా? ఇంకా -1/4 -1 ఎల్సిఎం 4 -1 -4 క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు -5/4 అవుద్ది. ఓకేనా? సో I2 that is equal to 1/2 integral square root of minus of x minus 1/2 whole square. సో -5/4 అన్నమాట. పక్కనే dx. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 5/4ని నేను √5/2 హోల్ స్క్వేర్ రాయచ్చా? ఎస్, అగైన్ మళ్ళీ √5 హోల్ స్క్వేర్ అంటే 5, 2 స్క్వేర్ అంటే 4 ఇదే వచ్చేది. ఓకే, సో కాబట్టి I2 that is equal to 1/2 integral square root of minus of x minus 1/2 whole square. ఓకేనా? నెక్స్ట్ -5/4 ఏం రాయొచ్చు? √5/2 హోల్ స్క్వేర్ పక్కన dx అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ ఈ టర్మ్స్ నుంచి మైనస్ని కామన్ తీస్తున్నా. అప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది. చూడండి రఫ్లో చెప్తున్నా, మైనస్ ఆల్రెడీ ఉంది కదా నాన్న రూట్లో. ఎస్, ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మైనస్ని కామన్ తీస్తాను. ఈ -√5/2 ప్లస్ √5/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ ప్లస్ టర్మ్ మైనస్ ఆఫ్ అవుతుంది. x - 1/2 హోల్ స్క్వేర్. అప్పుడు ఈ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఓకేనా? సో దట్ ఈస్ I2 is equal to 1/2 integral square root of, ఎస్ మైనస్ని కామన్ తీసాను కాబట్టి అంతా రివర్స్ అవుద్ది. √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x - 1/2 హోల్ స్క్వేర్ అనమాట. పక్కన dx ఉంటుంది అనమాట. ఓకేనా? సరే ఇప్పుడు చూడండి ఇంకా ఇంటిగ్రేషన్ ఫార్ములాను అప్లై చేస్తే సరిపోద్ది. సో ఇంటెగ్రల్ ఇది రఫ్లో చెప్తున్నా. సిన్స్ ఇంటెగ్రల్ ఇక్కడ ఎక్స్ లేకుంటే ఏ అనమాట. a² - x² dx. ఫార్ములా ఏమంటే x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a² - x² ప్లస్ a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a. గుర్తుంచుకోవాలి. అదే a² + x² అంటే సైన్ h ఇన్వర్స్ x/a. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు పక్కనే సిన్స్ అని నోట్ చేసుకోవచ్చు. a is equal to √5/2, b is equal to x - 1/2 అంటే దీన్నే x అని చెప్పచ్చు. a² x² కంపేర్ చేసుకోండి. ఓకేనా? సో మరి ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్న కంటిన్యూషన్ అక్కడ సరిపోదని. I2 is equal to అయితే ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ I2 తీసుకున్నాం. 1/2 పక్కన పెట్టుకుంటే √1 + x - x² బదులు మనం ఏం రాసుకోవచ్చు? ఈ వాల్యూ రాయొచ్చు. అవునా? గుర్తుంచుకోండి నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు 1 + x - x² ఆ వాల్యూ ఎంత అంటే ఇదే కదా. ఈ 1/2 తీసేస్తే అదే అన్నమాట. కాబట్టి √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x - 1/2 హోల్ స్క్వేర్. ఎందుకంటే చివరిలో ఉపయోగిస్తామన్నమాట. ఓకేనా? సరే, దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఇప్పుడు 1/2 అట్లనే ఉంటుంది సార్. x/2 అంటే 1/2 అనమాట. ఈ 1/2 అవుట్ సైడ్ రాశాను కాబట్టి x/2 అంటే 1/2 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత? x - 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a² - x² కదా. ఇది చూడండి, దీన్ని కంపేర్ చేస్తున్నాను. a² - x² మొత్తం అదే వస్తుంది. ఓకే, ఏంటి? √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x - 1/2 హోల్ స్క్వేర్ అనమాట. అదే వస్తుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏముంది? ప్లస్ a²/2 అంటే a² ఇదో ఇక్కడ √5/2 హోల్ స్క్వేర్ a² రాశాను /2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a ఇంటూ సైన్ ఇన్వర్స్ x అంటే ఏంటి నాన్న? x - 1/2 బై a అంటే √5/2
ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాను. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో I2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 రాశాను ఇంటూ, ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా 1/2తో మల్టిప్లై చేయండి, లేకుంటే సరే నెక్స్ట్ స్టెప్ చేద్దాం. చూడండి, ఇక్కడ 1/2 రాశాను, LCM 2 అనమాట, క్రాస్ మల్టిప్లై చేయండి, 2x - 1. ఓకేనా, మరి ఇది ఇలానే రాస్తున్నా. సో √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x - 1/2 హోల్ స్క్వేర్ అనమాట, ప్లస్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా రాస్తున్నా, a/b హోల్ స్క్వేర్ అంటే a²/b², √5 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ డినామినేటర్లు ఏం లేదంటే 1 ఉంటుంది, 2/1 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ 1/2 అవుతుంది, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అంటే 5/8, 4 2 8, 5/8 అవుతుంది సార్. ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం తీసుకోండి, LCM 2 క్రాస్ మల్టిప్లై చేయి, 2x - 1 డివైడెడ్ బై మళ్ళీ √5/2 అలానే ఉంటుంది, 2 క్యాన్సిల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను 1/2తో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, దీన్ని మల్టిప్లై చేస్తాను. సో 1/2 × 2 4 4 2 8, సో అంటే 2x - 1/8. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇంటూ ఇక్కడ ఇది √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x - 1/2 హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు, ఇంటూ √1 + x - x² రాయొచ్చు, ఇందాక చెప్పాను గుర్తుంచుకోండి. ప్లస్ 1/2తో మల్టిప్లై చేయండి, 80, 8 2 16 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x - 1/√5. ఎస్, దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3 ఇచ్చాను, ఇది 4 ఇస్తున్నా, కంప్లీటెడ్. ఇప్పుడు I1 I2 వాల్యూస్ నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ I1 and I2 ఇన్ ఈక్వేషన్ 2 నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో డైరెక్ట్గా 2 ఏంటంటే మన ప్రాబ్లమే, ఇంటెగ్రల్ x ఇంటూ √1 + x - x² dx. I1 ఆల్రెడీ నోట్ చేశాను, -1/3 ఇంటూ 1 + x - x² హోల్ పవర్ 3/2 ప్లస్ I2, write it, this is 2x - 1/8 into √1 + x - x² plus 5/16 into sin inverse of 2x - 1/√5. సో ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ప్లస్ ని యాడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా అందరికీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.